ఒక ఇంటర్వ్యూలో అర్షద్ వార్సి ప్రభాస్‌ని జోకర్‌లా ఉన్నాడని చెప్పాడు. ఇదే మ్యాటర్‌ని మీడియా వాళ్ళు నానితో సరిపోదా శనివారం ప్రమోషన్ ఈవెంట్‌లో అడిగినప్పుడు ప్రభాస్‌ని సపోర్ట్ చేస్తూ నాని ఈ యొక్క కమెంట్‌తో అర్షద్ వార్సి తన బాలీవుడ్ కెరియర్ కన్నా ఫేమస్ అయ్యాడని చెప్పారు. ఈ కమెంట్‌ని పట్టుకొని బీటౌన్ యూట్యూబర్స్ అండ్ మీమర్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ట్రోలర్స్ అయితే నాని దేనికి పనికిరాడు, అర్షద్ వార్సి ముందు ఒక ఈక అని ట్రోల్ చేస్తున్నారు. ఎవడి స్ట్రగుల్స్ సక్సెస్ ఏంటో వాళ్ళ ప్లస్లు మైనస్లు మీతో షేర్ చేసుకుంటా. నేనేమైనా మిస్ అయితే తప్పకుండా కమెంట్స్ లో ఆ పాయింట్ ని రాసేయండి. నెక్స్ట్ వీడియోకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని మేము బాగా రీసెర్చ్ చేసి మీకోసం ప్రెజెంట్ చేస్తున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. లైక్స్ గుద్దేయండి. ఫస్ట్ అర్షద్ వార్సితో స్టార్ట్ చేద్దాం. అర్షద్ వార్సి 14 ఏళ్లకే అనాథ అయ్యాడు. చదువు కొనసాగించిన స్తోమత లేక 10th క్లాస్ లో ఎడ్యుకేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తర్వాత ఇంటింటికి తిరిగి కాస్మెటిక్స్ అమ్మేవాడు. డాన్స్ మీద ఇంట్రెస్ట్ తో ముంబైలోని అక్బర్ సమీ డాన్స్ గ్రూప్ లో చేరి డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. డైరెక్టర్ మహేష్ భట్, ఐఎం భరద్వాజ్ దగ్గర 1987 లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఠికానా కాష్ అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. 1991 లో ఇండియన్ డాన్స్ కాంపిటీషన్ గెలిచి 1992 లో లండన్ లో జరిగిన వరల్డ్ డాన్స్ కాంపిటీషన్ లో మోడర్న్ జాజ్ విభాగంలో 4th ప్రైజ్ గెలిచాడు. అంటే ప్రపంచంలోనే 4th ప్లేస్ లో నిలిచాడు. అక్కడ గెలిచిన ప్రైజ్ మనీతో ముంబైలో ఆసమ్ అనే డాన్స్ స్టూడియోని స్థాపించాడు. 1993 లో శ్రీదేవి అండ్ అనిల్ కపూర్ నటించిన రూప్ కి రాణి చోరంక రాజా సినిమాలో టైటిల్ సాంగ్ కి డాన్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో పాపులర్ అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ గారు నిర్మాతగా మారి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బ్యానర్ లో రామ్ గోపాల్ వర్మతో కలిసి జేడి చక్రవర్తి నటించిన తెలుగు సినిమా గులాబీని కో ప్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా తేరే మేరే సప్నేలో హీరోగా అర్షద్ వార్సికి బ్రేక్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారాడు. తన కెరీర్ మొత్తంలో చెప్పుకోదగిన మూవీస్ మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాబాయ్, గోల్మాల్ సిరీస్, ధమాల్ సిరీస్ అండ్ జాలీ ఎల్ఎల్బి సిరీస్. నిజానికి ఈ హిట్స్ అన్ని మల్టీ స్టారర్లు, ఒక్క జాలీ ఎల్ఎల్బి తప్ప. మొత్తం 55 సినిమాల్లో నటించగా అందులో 11 సినిమాల్లోనే లీడ్ రోల్ లో యాక్ట్ చేశాడు. మిగతా 44 సినిమాలు సపోర్టింగ్ రోల్స్ అంటే సైడ్ క్యారెక్టర్స్ గా నటించాడు. ఇది అర్షద్ వార్సి జర్నీ. ఇప్పుడు నాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాని రాధా గోపాలం సినిమాకి బాపు గారి దగ్గర క్లాప్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత అల్లరి బుల్లోడు, అస్త్రం, ఢీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. నాన్ స్టాప్ విత్ నాని అనే రేడియో షోకి రేడియో జాకీగా 1 సంవత్సరం పాటు పనిచేశాడు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నానిని ఒక యాడ్ లో చూసి అష్టాచమ్మ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ హిట్ సినిమాలో నాని యాక్టింగ్ కి బాగా గుర్తింపు వచ్చింది. తర్వాత తనిష్ తో కలిసి బెల్లంకొండ సురేష్ తీసిన రైడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా హిట్ అయింది. తర్వాత సత్యం బెల్లంకొండ డైరెక్షన్ లో వచ్చిన స్నేహితుడ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. నెక్స్ట్ భీమ్లీ కబడ్డీ జట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజ్ హిట్ ఇవ్వగా నాని యాక్టింగ్ మాత్రం చాలా నేచురల్ గా ఉందని ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా అలా మొదలైందితో ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా దూసుకుపోయాడు నాని. డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుని వాటిలో చాలా సహజంగా నటించిన నేచురల్ స్టార్ గా గుర్తింపు పొంది వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ కంటెంట్ ఉన్న సినిమా అంటే డౌట్ లేకుండా నాని సినిమా అని అభిమానులు గర్వించే స్థాయికి ఎదిగాడు. ఇప్పటి వరకు 30 సినిమాల్లో లీడ్ రోల్ చేయగా 3 సినిమాల్లో క్యామియో అపియరెన్స్ ఇచ్చాడు. ఈ 30 సినిమాల్లో హార్డ్లీ 6 సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. 2 లేదా 3 సినిమాలు యావరేజ్ కాగా మిగతా అవన్నీ హిట్లు, సూపర్ హిట్లే. నాని కెరియర్ లో దాదాపు 22 హిట్స్ ఇచ్చాడు. మరి అర్షద్ వార్సి దానిలో సగం అంటే 11 సినిమాల్లో మాత్రమే మెయిన్ హీరోగా యాక్ట్ చేశాడు. అందులో సగానికి పైన ఫ్లాప్లే. ఈ 4 లేదా 5 సినిమాల్ని పట్టుకుని వేలాడుతూ ఈ యూట్యూబర్స్ అండ్ మీమర్స్ నాని మొత్తం కెరియర్ ని అర్షద్ వార్సి నటించిన ఒక్క సీన్ తో కంపేర్ చేసి ఈ సీన్ చాలు, దీని ముందు నాని కెరియర్ మొత్తం బేకారని ట్రాల్ చేస్తున్నారు. మీకు షార్ట్ లో ఒక చిన్న టేబుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం సినిమాలు నాని 31, అర్షద్ వార్సి 55, లీడ్ రోల్స్ లో నాని 30, అర్షద్ వార్సి 11 మాత్రమే. హిట్స్ నాని సోలోగా 22 హిట్లు ఇచ్చాడు. అర్షద్ వార్సి సోలోగా 4 హిట్లు ఇచ్చాడు. మిగతా హిట్స్ అన్ని మల్టీ స్టారర్వే. అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని 3 సినిమాలు చేశారు. అర్షద్ వార్సి 2 సినిమాలే. కొరియోగ్రఫీగా నాని ఏమీ చేయలేదు. అర్షద్ వార్సి ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ 3 సినిమాల కొరియోగ్రఫీ చేసినట్లు ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ ఉంది.
ప్రొడ్యూసర్గా నాని ఇప్పటివరకు 5 సినిమాలు తీశారు. అందులో 4 హిట్స్ పడ్డాయి. మరి అర్షద్ వార్సి హంగామాపై హంగామా అని ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేశాడు. అది కూడా రిలీజ్ అవ్వలేదు, పక్కన పడేశారు. ఈ టేబుల్ చూశాక ఇప్పుడు చెప్పండిరా ముంబాయిలో ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ? ఓ బాలీవుడ్ మీమర్స్ అండ్ ట్రాలర్స్, ఇక్కడ నిజంగా ఎవరు జోకర్స్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ని ఖచ్చితంగా కొట్టేయండి. థ్యాంక్ యూ గైస్.